జగదీశ్వరి, హారతి తీసుకో. బిజిలి, రామ్మా, హారతి తీసుకో. కూర్చో. పర్లేదమ్మా. ఇంత గొప్పోళ్ళు నా బిడ్డనెందుకు ఇష్టపడ్డారు? మా జీవితాలు ఇలా చీరల ఖరీదు కూడా చేయవే. మరేంది, సిన్ని నాలాగా బాగా చూసుకుంటారా? లేదులే, ఫోటోలు చూస్తుంది కదా. పెళ్లికి ఒక 2000 దాకా అరిసెలు చేయిద్దాం అనుకుంటున్నాను. నీ ఇష్టం అక్క. చూడమ్మా, వెనకాల బియ్యం రోళ్లు అన్నీ అక్కడే ఉన్నాయి, వెళ్ళి దంచండి. పిండి మాత్రం బాగా మెత్తగా రావాలి, సరేనా? అలాగే అమ్మా. ఏంటి, పిండి కోసం వీళ్ళని పిలిపించారా? ఏంటత్తయ్య మరీను, మేము లేవా ఏంటి? షోరూముల్లో బొమ్మల్లో నిలబడ్డానుకున్నావా చెప్పండి. అది కాదు రేఖ. మీరు ఊరుకోండి అత్తయ్యా. ఇదిగోండమ్మా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. సర్లేండమ్మా, వెళ్ళొస్తావమ్మా. రేఖ, ఏంటే నువ్వు? వాళ్ళనుండనివ్వే. వెళ్ళని అక్క. రేఖ అంత ఉత్సాహపడుతుంటే కాదనడం దేనికి? అది కాదమ్మా, అంత పిండి నువ్వు ఒక్కదాను ఎలా కొడతావు? పిచ్చి పిన్ని, మిక్సీలో ఇలా వేస్తావా, అలా స్విచ్ ఆన్ చేస్తావా, గిర్రమని 2 తిప్పులు తిప్పుతాం అంతే, పిండి రెడీ. నీ మొహం అవుద్ది. అరిసెలకి బియ్యం దంచాలే, మిక్సీలో వేస్తే అస్సలు రావు. దంచాలా? అవును, మా అక్క 2000 అరిసెలు చేయిస్తుంది. అంటే ఒక బస్తా బియ్యం. రోళ్ళు రోకలు వెనకాలే ఉన్నాయి, వెళ్ళి దంచు. అంటే మిక్సీలో కుదరదని చెప్పాను కదా, అందుకే వాళ్ళని ఉండనివే అంటే వద్దు వద్దు అన్నావు. ఏ గుంటూరు, ఏ తింగర్తారా, పదండి వెళ్దాం, పదండి. వాళ్ళు రారు. ఓకే, పిండి దంచడం అంటే ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, యూనో. అమ్మా పద, మనం వెళ్దాం. నువ్వు చేసి అన్నట్లుగా నిమ్మలవుతున్నా. పదవే, వెళ్దాం రా. నీకు నోడుతో ఎక్కువే, ఎవరు అవమానాడు? ఇప్పుడు చూడు, నీ చేతి పడిపోయేలాగా అంత పిండి దంచాలి. అందుకే కదే నిన్ను పిలుచుకొచ్చాను. నేను చచ్చేది దంచను. చచ్చాక ఏం దంచుతావులే గాని వద్దే అమ్మడు, నేను దంచలేనే. నన్ను అయ్య బాబోయ్, ఎన్ని ఉన్నాయో, వదిలే అమ్మడు. నేను దంచలేనే, నేను దంచలేనే. దంచు. ఓయ్ అమ్మా, దంచే ముందు ఆ మొహం కడుక్కుని రాపో. నీకు దంచడం కావాలా, నీకు క్రీమ్ పడుకోవడం కావాలా? 2. మంచిదైతే నువ్వు దంచుకో, నేను పోతాను. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నువ్వు వచ్చి ఆ రోకలి పట్టుకోలేదనుకో. అనుకున్నావా? పెద్దగుందమ్మా. మొన్న నీ చైన్ తాకట్టు పెట్టాను కదా, అది తప్ప నా నగలన్నీ విడిపించుకుంటాను. 1 2 3 అన్నవాడిని చంపేస్తాను. పోతాను, మొహం కడుక్కొస్తాను. రోకలి, నేను నిజంగానే నోరు కంట్రోల్ చేసుకోవాలి. దంచు. నెత్తిరా కొంగేంటే? ఇదిగో అమ్మడు, నువ్వు మొహం కడుక్కు రమ్మన్నావు, కడుక్కుని వచ్చా. దంచమన్నావు, దంచుతా. అంతేగాని లేదా సెంగేటి 4 గుడి అంటే మర్యాద ఉండదు.
జగోయ్ నీ బావ చదువుతాడా ఏంటే డోర్ లేస్తోంది? దంచు. అవునే అమ్మా, బాబంటే గుర్తొచ్చింది. మా నాన్న ఎలా ఉంటాడే? ఐ థింక్ నాది మా నాన్న పోలిక అనుకుంటా. నీకా తెలుసు? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? నీ అంత చండాలంగా నేను లేను కదా. మీ నాన్నకన్నా నేనే అందంగా ఉంటాను. అబ్బో, ఈ విష్ణువే నీ బాబు అని నిజం చెప్పేస్తేను. అమ్మా ఏంటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా? ఎవడు వదిలేయమన్నాడు, ఎవడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళమన్నాడు? అమ్మా అదేం లేదు కానీ కొంచెంసేపు దంచమ్మడు. సరే ఇవ్వు. లే అమ్మా లే పట్టుకో. ఇవ్వు. 2 minutes ఓన్లీ. పడిపోని అమ్మ చేతులు. దంచవే మేనత్త కూతురా, పొడ్లు దంచవే నా గుండెలరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు రవీంద్ర, నిన్నేరా పిలిచేది? ఇట్స్ మీ. ఇట్రా రైట్. ఏంటి మేడం? ఏంట్రా సిచ్యువేషన్ సాంగా? నీ కంటికి నేను మేనత్త కూతుర్లా కనిపిస్తున్నాడా? ఈ రోకంతో ఒక్కటేసానంటే. అమ్మ తోడు తల్లి, ఇది ఎఫ్ఎం రేడియో. దీంట్లో పాట వస్తుంటే వింటున్నాను అంతే, దానికి మించి ఏ ఉద్దేశం లేదు. నన్ను నమ్మక్క. బతికిపోయావు. ఎలా? చెంచు చెంచు, అమ్మ వస్తున్నాను. అమ్మడు త్వరగా నువ్వు, ఇంకా 3-4 పత్తా ఉన్నాయి. ఏంటిది? లోపలికెళ్ళడానికి క్రీమో పిండో రాసుకుని వెళ్తోంది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి. అది వెళ్తే నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది? నేను అలా బయటకెళ్ళొస్తా. ఏంటమ్మా పిలిచారు? మీ అమ్మాయిని పిలు. బయటికెళ్ళిందమ్మా. పిండి నువ్వు దంచుతున్నావా? అవునమ్మా. చెంచు, విశాలాక్షికి లడ్డూ తాలూకు డబ్బు రేక్ ఇచ్చేసిందని చెప్పావుగా? ఇచ్చింది కదమ్మా. ఎవరు ఇచ్చింది? నీకే ఇస్తానండి. ఏంటి ఇచ్చేది? ఒక్క నయ పైస కూడా ఇవ్వలేదు. ఏమోయ్, నోరుంది కదా అని ఇష్టం మాట్లాడుకో, మర్యాదగా ఉండదు. ఏంటి మర్యాద నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ఏ నీలాంటి అబద్ధాలు పుట్టకి నేర్పించకూడదు ఏంటి? ఏయ్, ఎవరే అబద్ధాలు పుట్ట? కొట్టానంటే తెల్లటి మొఖం ఎర్రటి మొఖం అయిపోద్ది. అబ్బా చా, చూసావే ఎంత రఫ్గా ఉందో. బియ్యం దంచం చేయది, నిన్ను దంచడం నాకేం లెక్కేం కాదు. చెంచు, నిజంగానే ఇచ్చిందా? ఒక్క నిమిషం ఉండండి అమ్మా. అది కాదు విశాలాక్షి, ఇచ్చానని అంత గట్టిగా చెప్తోంది కదా. ఇస్తే నేనెందుకు చెప్తాను మేడం? ఇవ్వలేదు. మరి చెంచేంటి అలా మాట్లాడుతోంది? నాతో కూడా ఇచ్చేసానని చెప్పింది జగదీశ్వరి. ఇదిగోండమ్మా చూడండి. ఏంటివి? రిసిట్ అమ్మా. రెసిప్ట్స్ కూడా ఇచ్చారు కదండి. నేనివ్వటం ఏంటి మేడం? మరి ఉన్నాయి కదా. ఈ అబద్ధాలు పుట్టించింది కాదమ్మా. ఏయ్ నర్వయ్, ఈ నగలు తాగబెట్టినప్పుడు ఇచ్చిన రసీదులమ్మా. నా 2 పేటలు గొలుసు కూడా ఇచ్చేసానమ్మా. మొత్తం 8 లక్షలకి ఇట్టాం.
ఇయ్యే రసీదులు ఇవన్నీ పెట్టే ఇవిడు మొహాన్ కొట్టింది అమ్మడు. నాకు ఇయ్యలేదు మేడం. మరెవరికిచ్చుండొచ్చు? 8 లక్షలు బంగారం తాకట్టు పెట్టి మరీ ఏం చేసినట్టు? మేడం చెప్పండి, నన్నేం చేయమంటారు? నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి విశాలాక్షి. అలాగే మేడం. ఇదిగా ఈసారి నిజాలు తెలుసుకురా, అంతేగాని అయిందానికి కాందానికి ఉప్పు ఉంటా వచ్చాకు. మర్యాద మర్యాద. మాకు తెలుసులే మర్యాద. చెంచు, మీరు వెళ్ళండి. చెంచు, నువ్వు వెళ్ళి పిండి దంచు. అలాగే అమ్మా. అది కాదమ్మా, 1 2 8 లక్షలు గోల్డ్ లోన్ తీసుకుని మరి ఏం చేసినట్టు? నాకు అదే అర్థం కావట్లేదురా. అర్థం కావట్లేదా? లేకపోతే నీ కోడలు మాతో చెప్పొద్దందా? కార్తికేయ, అక్కకి ఏమీ తెలీదు. పాపం చెంచుకు కూడా ఏమీ తెలీదు. చెంచుకి తెలిస్తే అంతలా విశాలాక్షి మీద రెచ్చిపోయేది కాదత్తయ్య. అవునమ్మా. ఎవరికీ తెలియకుండా అంత డబ్బు ఏం చేసినట్టు మరి? ఒకవేళ విష్ణు వాళ్ళకిచ్చిందేమోనని అనుమానిస్తున్నావా? కరెక్టేనమ్మా, అదే అయి ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది, కానీ అంత డబ్బిస్తుందంటావా? నాకు తెలిసి డబ్బు దగ్గర రేఖ చాలా గట్టిది నాన్న. ఊరికే పైకి కామ్రేడ్స్ అది ఇది అంటుంది గాని పైసా ఖర్చు పెట్టడానికి గడగడలాడిపోతుంది. అలాంటిది 8 లక్షలు వాళ్ళకిస్తుందంటావా? ఏమో, పెళ్లి కాకూడదన్న పట్టుదలతో ఈ పెట్టుబడి పెట్టిందేమో అత్తయ్య. దానికంత కక్ష లేదులే అక్షరా. అమ్మా, సమర్థించడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. అదిగో నందిని వచ్చింది కదా. ఏమ్మా, మీ అమ్మ చెప్పిందా మీ నాన్నకు అంత డబ్బు ఎలా వచ్చిందో? ఎంత అడిగినా ఎన్నిసార్లు అడిగినా కానీ పేకాట్లోనే వచ్చాయని చెప్తున్నాడట మేడం. విన్నారు కదా, ఊరికే అనవసరంగా దాని మీద అనుమాన పడుతున్నారు. ఏంటి ఏదో కోర్ కమిటీ జరుగుతున్నట్టుంది? అవును, కొత్త రాజధానికి 8 లక్షల కోట్లు సరిపోతాయా లేదా అని డిస్కస్ చేస్తున్నాం. అలాగా? చేయండి చేయండి. వాళ్ళకి తెలిసిందా ఏంటి? డబ్బేం చేసింది? విశాలాక్షి అబద్ధం చెప్పదు. మరి అంత డబ్బేం చేసింది అబ్బా? ఏం చేసిందంటావు? ఎక్కడికి వెళ్ళేవే? అమెరికాకి వెళ్ళి ఒబామాని కలిసి వస్తున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అందుకేనేనా 8 లక్షలకు వచ్చి పెట్టావు? అయినా ఒబామాని కలవడానికి వెళ్తున్నానని నాకు ఒక చెప్పొచ్చు కదా. ఆయన పాపం సిన్నుండ్లంటే ఇష్టం, చేయించేదాని కదూ. వేటకారమా? నా మోహం ఏంటే, విశాలానికి ఇస్తానని చెప్పి నా నగలు తలబెట్టిచ్చావు. ఇవ్వలేదంట కదా. ఏ వచ్చిందా? రాక చెప్తుందా? ఇప్పుడే వచ్చి రచ్చరచ్చ చేసి వెళ్ళింది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీకు ఫోన్లో ఆటలేంటే? నేను ఆడడం లేదు, ఆడిస్తున్నాను. ఈ తలతక్కడ వాగడే వాగదేది.
విశాలాక్షి, మెసేజ్ చూసుకున్నావుగా? అది సంగతి. ఆ సంగతి మీ ఆయన సుబ్బారావుతో చెప్పాననుకో. సారీ అమ్మా, ఇంకెప్పుడు చెయ్యను. పొరపాటయింది, క్షమించండి అమ్మా. సర్లే. ఏంటి, నేను నీకు డబ్బులు ఇవ్వలేదా? సర్లే, ఇదిగో మా అమ్మకిస్తున్నాను, మాట్లాడు. హలో చెంచమ్మ గారు, నాదే పొరపాటు. మీ అమ్మాయి మొత్తం డబ్బులు ఇచ్చేసింది. ఇచ్చిందా? ఎప్పుడు? ఎప్పుడు ఇచ్చావన్నది కాదే, డబ్బు అందిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. అదే మాట జగదీశ్వరి మేడం వాళ్ళకు కూడా చెప్పు. ఇప్పుడే 5 నిమిషాల్లో ఇక్కడుండాలి. లేదంటే 6 నిమిషం ఇదే SMS మీ సుబ్బారావుకి ఫార్వర్డ్ చేస్తా. ఓకే? అలాగేనమ్మా. బాయ్. అంతా గురుమూర్తి మహిమ. గురుమూత ఆడవడు. జగదీశ్వరి, నువ్వెన్నైనా చెప్పు. రేఖ ఆ డబ్బులు గ్యారంటీగా విశాలాక్షికే ఇచ్చుంటుంది. అక్క, ఏ విశాలాక్షికైతే రేకిచ్చిందని నువ్వు చెప్తున్నావో, సాక్షాత్ ఆ విశాలాక్షి వచ్చి ఇవ్వలేదని చెప్పింది కదా. లేదులేమ్మా, ఒక్క ఆవిడ గారి కోడలు తప్ప మిగతా ప్రపంచం అంతా అబద్ధం చెప్తుంది అనుకుంటోంది. నందిని, నీకేమైనా తెలిసిందా? పోనీ ఏం చేసిందనుకుంటున్నావు? ఏం తెలియట్లేదు మేడం. సరిపోయింది జగదీశ్వరి. మనకే అడ్డు పట్టకపోతే ఇక నందినికేం తెలుస్తుంది? అలా అనకక్క. లేఖ రాసిన డైరీని చెంచు బ్యాగ్లోంచి తీసిచ్చింది నందినియే కదా. లేకపోతే లేఖ డైరీ మన కంట పడేదా చెప్పు? మేడం, విశాలాక్షి. విశాలాక్షి, ఏంటి విశాలాక్షి? ఏంటి విశాలాక్షి, హడావుడిగా వచ్చావేంటి? నన్ను క్షమించండి మేడం. ఏంటి విశాలాక్షి? ముందు నన్ను క్షమించానని చెప్పండి మేడం. సరే సరే, అసలేమైంది? సురేఖ మేడం డబ్బులు ఇచ్చేసింది మేడం. ఏంటి, రేఖ డబ్బులు ఇచ్చేసిందా? ఇందాకటి నుంచి చెప్తుంటే మీరందరూ వినిపించుకున్నారా? నువ్వుండక్క. విశాలాక్షి, మరింతకు ముందొచ్చి ఇవ్వలేదని చెప్పారు. అవును మేడం, వైదేహి ఉంది కదా, అవును, తనకిచ్చి వెళ్ళిందంట మేడం. సారీ మేడం, లడ్డూ తాలూకు డబ్బులు అణా పైసలతో సహా ఇచ్చేసిందంట మేడం. అమ్మా, నువ్వు నమ్ముతున్నావా? కార్తికేయ, ఇచ్చేసింది మొర్రో అని మనిషి మొత్తుకుంటుంటే అమ్మా నువ్వు నమ్ముతున్నావా అంటావేంట్రా? విశాలాక్షి, నీకేం భయం లేదు, నేను చూసుకుంటానుగా. నిజం చెప్పు. అవును విశాలాక్షి గారు, మీకేం కాకుండా చూసే బాధ్యత మాది. అసలేమైంది చెప్పండి. చెప్పండి. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి. చెప్పమ్మా, వాళ్ళంత ఇదిగా అడుగుతుంటే చెప్పవే. ఏం చెప్తుంది పిన్ని? తప్పు చేసింది, ఇంకేం మాట్లాడుతుంది? ఏవమ్మా విశాలాక్షి, నగలు తగడబెట్టి ఇచ్చామని నీకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్పావే. నువ్వు నమ్మేవా? నమ్మో. ఎందుకు నమ్ముతావు? నువ్వు ఇలా మా అందరితో తిట్లు తినాలని రాసిపెట్టుంటే ఎవరు తప్పిస్తాను నిన్ను? వెళ్ళొస్తాను మేడం. అసలు నేను మహిళా మండలి సెక్రటరీగా నిన్ను డిస్మిస్ చేసి పారేయగలను. ఏదోలే, డ్యూయల్ సిమ్ అని వదిలేస్తున్నాను. ఎలా పదవే అమ్మా. అవే అమ్మడో. ఈ డ్యూయల్ సిమ్ ఏంటి? అమ్మ మేడం, ఏం బ్లాక్మెయిల్ చేసావు? గురుమూర్తి వ్యవహారం చెప్పి 7 లక్షలు చల్లగొట్టావా? అందుకా డ్యూయల్ సిమ్ అన్నావు?